దేశం కోసం రాజకీయాలు చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. కానీ ప్రజల కోసం రాజకీయాలను సేవగా మార్చిన నాయకురాలు ఒక్కరే. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుడు ఒక ట్వీట్ చేస్తే అర్ధరాత్రి అయినా స్పందించిన మంత్రి. పదవి గర్వం కాదు, ప్రజల బాధే తన బాధగా భావించిన నాయకురాలు. ఇది ఒక మహిళా శక్తి కథ, సేవకు మరో పేరు. ఇది భారతదేశం గర్వించే నాయకురాలు సుష్మా స్వరాజ్ గారి జీవితం. సున్నా నుంచి శిఖరానికి చేరిన ఒక అసాధారణ ప్రయాణం. 1952 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్లో హర్దేవ్ శర్మ, లక్ష్మీదేవి దంపతులకు జన్మించారు. సుష్మా స్వరాజ్ తండ్రి హర్దేవ్ శర్మ ఆర్ఎస్ఎస్ నేత. ఆమె కుటుంబం ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగినది. సుష్మా స్వరాజ్పై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఆమె రాజకీయ జీవితానికి, ప్రజాసేవకు బాటలు పడ్డాయి. సుష్మా స్వరాజ్ చిన్నప్పటి నుంచే తెలివితేటలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. చదువులోనే కాదు, డిబేట్స్, ప్రసంగాలలో ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచేవారు. ఆమె మాటల్లో స్పష్టత, ఆలోచనలో ధైర్యం కనిపించేది. పంజాబ్ యూనివర్సిటీలో న్యాయ విద్య పూర్తి చేసి అడ్వకేట్గా కెరీర్ను ప్రారంభించారు. దేశంలో జరిగిన రాజకీయ మార్పులు ఆమె మనసును కదిలించాయి. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. భారతీయ జనతా పార్టీలో ఆమె ఎదుగుదల వేగంగా జరిగింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిగా, పార్లమెంటు ప్రతిపక్ష నాయకురాలిగా ప్రతి బాధ్యతలోనూ ఆమె పనితీరు ప్రజల హృదయాలను గెలుచుకుంది. 2014లో భారత విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుష్మా స్వరాజ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. విదేశాల్లో ఇబ్బందుల్లో ఉన్న భారతీయురాలు ఒక ట్వీట్ చేస్తే చాలు, వెంటనే స్పందించడం, వెంటనే సహాయం చేయడం. ఈవెంట్ ఎట్ మిడ్ నైట్, ఇండియా స్టాండ్స్ విత్ యూ అనే నమ్మకం ప్రజల్లో కలిగించారు. సుష్మా స్వరాజ్ను ప్రపంచమంతా పీపుల్స్ మినిస్టర్ అని పిలిచింది. పాకిస్తాన్కు చెందిన చిన్నారి చికిత్స కోసం భారత్కు అనుమతి ఇచ్చిన ఘటన మానవత్వానికి ఆమె ఇచ్చిన గొప్ప ఉదాహరణ. దేశం ముందు మానవత్వమే ముఖ్యమని నిరూపించారు. సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. కేంద్ర మంత్రిగాను, ఢిల్లీ ముఖ్యమంత్రిగాను పనిచేసిన సుష్మా స్వరాజ్ వర్తమాన భారతదేశ మహిళా రాజకీయ నేతలలో ప్రముఖురాలు. 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సుష్మా స్వరాజ్ విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. అదే సంవత్సరంలో కేంద్రంలో ఏర్పాటైన జనతా ప్రభుత్వంలో స్థానం సంపాదించారు. 1996, 98లలో వాజ్పేయి మంత్రివర్గంలో కూడా ఆమెకు చోటు లభించింది. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014 మే 26 నాడు నరేంద్ర మోడీ క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా నియమితులైనారు. సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ కూడా ప్రముఖ న్యాయవాది మరియు మిజోరాం గవర్నర్గా కూడా పనిచేశారు. సుష్మా స్వరాజ్ గారికి ఒక కూతురు కూడా ఉంది. ఆమె పేరు బన్సూరి స్వరాజ్. 1952 ఫిబ్రవరి 14న హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో జన్మించిన సుష్మా స్వరాజ్ కళాశాల విద్య వరకు స్థానికంగా అంబాలాలోనే జరిగింది. ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1970లో విద్యార్థి దశలోనే ఆమె ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థి నాయకురాలిగా ఉద్యమాన్ని నడిపారు. 1975లో సుష్మా స్వరాజ్ వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వరాజ్ కౌశల్ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కూతురు, పేరు బన్సూరి స్వరాజ్. భర్త స్వరాజ్ కౌశల్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మిజోరాం గవర్నర్గా కూడా పనిచేశారు. బరోడా బాంబు పేలుళ్ల కేసులో జార్జి ఫెర్నాండెజ్ తరపున వాదించి గెలిపించాడు. 1977 నుంచి 1979 వరకు దేవీలాల్ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు. 1984లో సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. 1987 నుంచి 1990 వరకు దేవీలాల్ నేతృత్వంలోని లోక్దల్, భారతీయ జనతా పార్టీ సంయుక్త ప్రభుత్వంలో ఈమె విద్య, ఆరోగ్య, సివిల్ సప్లై శాఖల కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు.
1990లో సుష్మా స్వరాజ్ రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాలలో ప్రవేశించారు. అంతకుముందు 1980, 1984, 1989లలో కర్నాల్ నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. 1996లో ఆమె దక్షిణ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుండి 11వ లోక్సభకు ఎన్నికైనారు. 1996లో 13 రోజుల అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1998లో 12వ లోక్సభకు మళ్లీ రెండో పర్యాయం దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై వాజ్పేయి రెండో మంత్రివర్గంలో మళ్లీ అదే శాఖను చేపట్టినారు. మార్చి 19 నుంచి అదనంగా టెలికమ్యూనికేషన్ శాఖ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించడానికి 1998 అక్టోబర్లో సుష్మా స్వరాజ్ను భారతీయ జనతా పార్టీ అధిష్టానం కేంద్ర మంత్రిమండలి నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి పంపబడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా సుష్మా స్వరాజ్ రికార్డు సృష్టించినను ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పరాజయం పొందటంతో డిసెంబర్లో మళ్లీ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు. 1999లో జరిగిన లోక్సభ ఎన్నికలలో సోనియా గాంధీ కర్ణాటకలోని బళ్ళారి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే సమయంలో భారతీయ జనతా పార్టీ తరపున బలమైన మహిళా నాయకురాల్ని నియమించుటకై సుష్మా స్వరాజ్ను బరిలోకి దించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ సోనియా గాంధీపై పోటీ చేయడం ద్వారా సుష్మా స్వరాజ్ గారు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించారు. సుష్మా స్వరాజ్ గారు లోక్సభ, రాజ్యసభల్లో పలుసార్లు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె పార్లమెంటులో చేసిన ప్రసంగాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. 1998లో కొద్ది కాలం పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రంలో ఆమె పలు కీలక శాఖలను నిర్వహించారు. 2014 నుండి 2019 వరకు ఆమె విదేశాంగ మంత్రిగా మహోన్నత సేవలను అందించారు. ఈ కాలంలో యమన్ యుద్ధ సమయంలో వేలాది మంది భారతీయులను సురక్షితంగా దేశానికి తీసుకువచ్చారు. అలాగే విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులు, కార్మికులకు సహాయం అందించారు. ట్విట్టర్ ద్వారా ప్రజల సమస్యలకు వెంటనే ప్రతిస్పందించారు. ఆమె సేవాభావం పట్ల ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట పెరిగింది. ఐక్యరాజ్య సమితి వేదికపై ఆమె చేసిన ప్రసంగాలు భారతదేశ గౌరవాన్ని పెంచాయి. 2019 ఆగస్టు 6న దేశం ఒక గొప్ప నాయకురాలిని కోల్పోయింది. కానీ ఆమె చేసిన సేవలు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. పదవులు వస్తాయి పోతాయి, కానీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించడం చాలా అరుదు. సుష్మా స్వరాజ్ గారు మనకు నేర్పింది ఒక్కటే: అధికారంలో ఉండటం గొప్పది కాదు, అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించడం గొప్పవి అని. ఆమె శరీరం మన మధ్య లేకపోయినా ఆమె సేవా స్ఫూర్తి ప్రతి భారతీయుల్లో జీవిస్తుంది. ఒక నాయకురాలు కాదు, ఒక భావోద్వేగం, ఒక సేవా చరిత్ర సుష్మా స్వరాజ్.